డన్. గఫూర్ గారు, పార్టీ ఇస్ సుప్రీం. గఫూర్ గారు, మీరు తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు, బహుశా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మీరు దగ్గరగా చూసుంటారు కదా. మీరు ఎమ్మెల్యేగా చేశారు, సభల్లో మీరు వెళ్ళారు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ సంపాదించారు. సో ఇవాళ నేను ఎవరి ఎజెండా వారిదే అని పెట్టా, ఎలైన్ అవుతోందా? అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంటే ఎక్కడున్నాము, ఎక్కడ తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని అని లోపాలు ఉండొచ్చు. నేను ముందే చెప్పా, ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఫ్లాలెస్గా చేసేస్తోందా? ఏ ప్రభుత్వానికి సాధ్యం పడదు. పార్టీ అస్సలు బ్రహ్మాండంగా ఉందా? రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీకి, కోట్ల మంది ఉన్న బీజేపీకి కూడా సాధ్యం కాదు. కానీ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఋషి గారు, మీకు మిగతా పార్టిసిపేట్స్ అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఋషి గారు, ఫెయిర్ గా మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని చేదు నిజాలు మాట్లాడక తప్పదండి. అయితే ఏదో మరి వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనే పద్ధతిలో మాట్లాడితే వాస్తవాలు బయటికి రావు. ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైనటువంటి ఒక ఆశయంతో, ఆయనకు ఆ రోజు ఏ స్వార్థము లేదు, స్వార్థ చింతన లేదు, రాష్ట్రం పరిస్థితి చూసి రాష్ట్రంలో దిగజారుతున్నటువంటి వెలుగులు ఎక్కడికెక్కడ ఆధిపత్య భావజాలంతో ప్రజల మీద చేసిన పెత్తనాలు, ఆ తర్వాత పేద ప్రజలు వాళ్ళ కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాతనే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. అందుకోసమే ప్రజలు బ్రహ్మరథం పట్టినారు, అధికారంలోకి వచ్చారు. నేను విత్ యూ అపాలజీస్ టు జ్యోత్స్న గారు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి విలువలకు నేటి తెలుగుదేశానికి చాలా 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 తేడాలు. ఎన్టీ రామారావు గారు ఒక విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకుని రావాలని ఆయన ఒక మామూలు వ్యక్తికి టికెట్ ఇచ్చారు. చాలా మందిని, ఓ బస్ కండక్టర్ టికెట్ ఇచ్చాడు, అంటే పార్టీ టికెట్. ఆ రకంగా గెలిపించడానికి శత విధాల ఆయన ప్రయత్నం చేశాడు, ప్రజలు స్పందించారు. కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు 83లో. ఈ రోజు పరిస్థితి, నేను తెలుగుదేశాన్ని ఏదో విమర్శించడం కోసం విమర్శించడం లేదు. ఈరోజు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ టికెట్ ఇవ్వాలంటే క్రైటీరియా ఏమండి? ఎన్ని కోట్లు పెడతావు? 50 కోట్ల, 40 కోట్ల, ఎంత డిపాజిట్ చేస్తాం మా దగ్గర? ఇది కదా ఈరోజు జరుగుతుంది. మరి 50 కోట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యే 50 కోట్లకు 100 కోట్లు సంపాదించాలని చూస్తాడా? 50 కోట్లకు ఖర్చు పెట్టి నేను గెలిచినాను, ప్రజాసేవ చేయాలా, నిస్వార్థంగా ఉండాలా, ఆ ప్రజలను రాత్రింబోవాళ్ళు పార్టీ ఆశయాల మేరకు ప్రజలకు పోవాలనుకుంటాడా? ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏమవుతుంది? డబ్బు పెట్టినాను, నాకు నా పెట్టుబడికి తగిన ఆదాయం రావాలి. ఇది జ్యోత్స్న గారికి బాధ కలిగించవచ్చు. చంద్రబాబు గారితో కూడా ఒక సందర్భంలో మా పార్టీ డెలిగేషన్ పోయినప్పుడు మేము చెప్పాము, ఇది సరైనది కాదండి, విలువలు మీరు ఆశిస్తున్నారు, విలువలు ఉండవు. ఎందుకంటే డబ్బే క్రైటీరియాగా తీసుకున్న తర్వాత డబ్బు పెట్టినట్టు ఎవడు విలువలతో కూడినటువంటి జీవితంతో ఉండడు, తప్పనిసరిగా డబ్బు సంపాదన మీద పడతాడు. కాబట్టి ఏదైతే వైసీపీలో జరిగిందో అదే మీ పార్టీ ప్రభుత్వంలో కూడా జరగడానికి స్కోప్ ఉంది, దయచేసి ఆలోచించుకోండి అని చెప్పాను. ఆయన చెప్పింది ఏమిటంటే, డబ్బు కోసం రావడం లేదు, మా పార్టీ తరఫున టికెట్ తీసుకున్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టినా నేను అంగీకరిస్తాను, అయితే వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, ఆ డబ్బుతో హోదా కొనుక్కోవడానికి వాళ్ళు వస్తున్నారు. సరే, ఆయన అభిప్రాయం అది. నేను చెప్పేది ఏమిటంటే, హోదా కొనుక్కోవడానికి ఎవరు రారండి. హోదా కొనుక్కోవడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఈ కాలంలో డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి, లాభార్జనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా సమాజం ఉంటున్నప్పుడు, ఈ సమాజంలో డబ్బుండే వానికే మనం ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత విలువలు అంటే ఈ ఎమ్మెల్యేల ఎజెండాలో ఎక్కడ ప్రజలు, సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు ఇవేమి ఉండవనా? జీరో. అవన్నీ వాళ్ళు ఏమంటున్నారంటే, అవన్నీ చంద్రబాబు గారు చూసుకుంటారు, అవన్నీ మా పని కాదు. మా పని ఏంటంటే, మేము 100 కోట్లు ఖర్చు పెట్టినాం, 200 కోట్లు రావాలి కదా మాకు. ఇది విపరీతంగా ట్యాక్సేషన్ జరుగుతుంది, ప్రైవేట్ ట్యాక్సేషన్, గవర్నమెంట్ ట్యాక్సేషన్ కాదు, ప్రైవేట్ ట్యాక్సేషన్ జరుగుతుంది. ఎందుకు అహోబిలం గొడవైంది, ఎందుకు అనంతపురం ఎమ్మెల్యే గొడవైంది, ఎందుకు ఇంకో ఎంపీ గొడవైంది, ఇవన్నీ నేను చెప్పేది ఏమిటంటే, విత్ డ్యూ అపాలజీస్ టు దెమ్, దయచేసి రిట్రాస్పెక్టివ్ గా ఆలోచించుకుంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు వస్తాయి. ఇప్పుడు వైసీపీని మనం విమర్శిస్తున్నాం, వైసీపీని గతంలో కూడా విమర్శించాం. వైసీపీ ఏమిటి? డబ్బు పెట్టు, డబ్బు సంపాదించుకో. అంటే కంపారిజన్ ఎందుకు లేదంటే, వైసీపీది వ్యవస్థాగతమైన
స్కాముల వ్యవహారం అంటే ఇక్కడ 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 దెర్ ఇస్ మనం డిఫరెన్స్ క్లియర్ గా చూడాలి. గఫూర్ గారు యూఆర్ సీనియర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఇందాక చెప్పా, నేను అది కూడా నో సి ప్లీజ్ డోంట్ అపాలజైజ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన తపన ఏంటి మీరు చెప్పండి, నేను చెప్పను, మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటారు మీరు చెప్పండి గఫూర్ గారు. ఆయన నాతో చెప్పింది ఏమిటంటే ఇవన్నీ మేము చర్చించాము, నేను కొన్ని విషయాలు చెప్పాను. నో రాష్ట్రం విషయంలో ఎమ్మెల్యేలు పక్కన పెట్టేయండి. రాష్ట్రం విషయంలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తారు? చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కరెక్టా తప్ప అది చర్చ కాదు కదా. ఏం ఆలోచిస్తారు మీ అండర్స్టాండింగ్ చెప్పండి అంటున్నా నేను. నా అండర్స్టాండింగ్ ఏంటంటే రాష్ట్రంలో అవినీతిలో పెద్ద తేడా లేదండి, పెద్ద తేడా లేదు. రాష్ట్రంలో కూడా ఈరోజు అటువంటి కొన్ని గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి. మేము పనులు చేయిస్తాం, మేము మంజూరు చేయిస్తాం, మాకేంటి ఇటువంటి గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి, వాళ్ళకు వాయిస్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే టీవీ డిబేట్ల ద్వారా ఆరోపణ చేయడం కంటే రిట్రాస్పెక్టివ్ గా ఒక నాయకుడు అన్నాడు, ఇవన్నీ మేము ఒక నాయకుని దృష్టికి తీసుకొని వస్తే ఆయన అరే పోయా జనాన్ని గురించి ఏం మాట్లాడతావు, జైల్లో ఉండి వచ్చి ముఖ్యమంత్రి చేసినాను జనము, కాబట్టి మనం అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పినాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ దారితీస్తాయి? దొందే ఏం తేడా లేదా అని కాడ దారితీస్తాయి. ఆశయాలకు విలువలకు స్థానం ఉండదు. అది రిట్రాస్పెక్టివ్ ఆలోచించుకుంటే మంచిది. ఓకే, అందుకోసం వైసీపీ కంటే భిన్నమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాలా, వైసీపీ కంటే భిన్నమైనటువంటి విలువలు స్థాపించబడాలా. దానికి చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీ కృషి చేస్తే జనం హర్షం ఉంటుంది. అది లేదనుకోండి. గఫూర్ గారు సీనియర్ రాజకీయ నాయకుడు కదా ఆయన, ఇది మీరు బ్రేక్ తర్వాత మాట్లాడదు కానీ బట్ నేను చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాను. అంటే అవినీతి గ్యాంగులు పనిచేస్తున్నాయి ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఎందుకు ఆ తావు వచ్చింది ఒకటి. అలాగే ఎమ్మెల్యేలు ఆలోచనకి ముఖ్యమంత్రి ఆలోచనకి పొంతన ఎందుకు లేదు? ఏదో 2-3 పేర్లు బయటకు వచ్చాయి, వాళ్ళనేం దోషులుగా నిలబెట్టాలనుకోవట్లేదు నేను. ఇప్పుడు నిన్న భూమా అఖిలప్రియ అంటారు, ఇక్కడ నా నియోజకవర్గంలో ఏం చేసినా సోషల్ మీడియాలో ఊరికే యాగి చేస్తున్నారు. అఫ్ కోర్స్ కొంత ఉంటే ఉండొచ్చు, ఆవిడ మాజీ మంత్రిగా పనిచేశారు, ఒక రాజకీయంగా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, కొంతమంది ఫోకస్ అవుతారు, కొంతమంది ఫోకస్ అవ్వరు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జరగాల్సిన దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటున్నారు, లోకేష్ ఏం కోరుకుంటున్నారు. అండ్ గఫూర్ గారితో నేను విభేదించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఎక్కడా చంద్రబాబు నాయుడిని పోల్చడానికి అవకాశం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్ళు కూర్చున్నాడు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ముఖ్యమంత్రి అవుతారు కదా, అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడుతో పోలిక లేదు. దీని మీద డీటెయిల్డ్ అనాలిసిస్ బ్రేక్ తర్వాత తీసుకుంటా. షార్ట్ బ్రేక్.